పొద్దుగల మా అమ్మాయి చెప్పింది నేను వచ్చినావని. అవునా? ఎన్ని రోజులకు గుర్తొచ్చిందా నీకు పుట్టిల్లు? శాశ్వతంగా వచ్చేసింది పుట్టింటికి. అయ్యో ఎందుకే? తెలిసిందే గన్ని, మేము ఎవరికి చెప్పకుండా పారిపోయి పెళ్లి చేసుకున్నామని. స్టార్టింగ్ లో బానే ఉండేవాడే, కొన్ని రోజులకి ఏ పని చేయకపోవడం, తాగడం, తిరగడం, చెడు అలవాట్లు. నడిగితే నన్నే కొట్టేవాడు. నాకు తెలియకుండా వేరే అమ్మాయిలతో కూడా మాట్లాడేవాడు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అడిగితే, నాకు నువ్వు నచ్చట్లేదు, నాకు నీ మీదున్న మోజు తీరిపోయింది అన్నాడు. ఇంకా నా బాధ ఎవరితో చెప్పుకోలేక ఊరి చివరనున్న చెరువులో దూకేసిన. ఇంటి బాబాయ్ వాళ్ళు చూసి అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి నన్ను తెచ్చుకున్నారు. అనే కాదు, చాలా మంది అంతే ఉన్నారు ఇప్పుడు. చిన్న వయసులో అట్రాక్షన్ ని లవ్ అనుకొని ముందు వెనక ఏం ఆలోచించకుండా అమ్మా నాన్నల కన్నా వాళ్ళ ప్రేమనే ఎక్కువ అనిపించి వాడితో వెళ్ళిపోయి కొత్త జీవితం స్టార్ట్ చేస్తారు. వాడు ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేస్తే ఇటు అమ్మ వాళ్ళకి ముఖం చూయించుకోలేక, ఇటు ఎవరికి చెప్పుకోలేక లాస్ట్కి చావే దిక్కని తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకొని అమ్మా నాన్న తలెత్తుకోకుండా చేసి ఎవడి కోసమో మీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటారు?